Welcome, John Paul. Hey, hi. Nice. అంతా చీర నా క్లాప్స్ ఎవరు కొట్టలేరు ఇప్పటిదాకా లైఫ్. ఓ మీ గుద్దాలు ఉన్నారు కదా మీరు అందరూ. ఎంతమంది మంది అవుతారు ఇక్కడ? ఆల్కహాలిక్స్ ఇన్ ద హౌస్. నైస్. బియర్ టూ గుడ్ తెలుసా. లాస్ట్ వాళ్ళు ఇట్లా అడిగిన ఎంతమంది మంది అవుతారు కానీ సైలెన్స్. తల కిందికి వేసుకోవచ్చు. మేము మందు అంటే మాకు తెలియదు బ్రో. అందరు బయటికి 1 2 మ్యాన్షన్ అసలు. నేను కూడా మందు అవుతాను అనమాట. ఐఎమ్ జస్ట్ అన్ ఆల్కహాలిక్, జస్ట్ లైక్. బట్ దీంట్లో ట్విస్ట్ ఉంది. ఐఎమ్ ఫస్ట్ జనరేషన్ ఆల్కహాలిక్. దట్స్ గుడ్ తెలుసా. లక్కీ టు బీ ఫస్ట్ జనరేషన్ ఆల్కహాలిక్. ఎందుకంటే దీనికి అడ్వాంటేజ్ ఉంది. మా ఇంట్లో మందు వాసన తెలియదు. మందు తాగితే ఎట్లా బిహేవ్ చేస్తారు అది కూడా తెలియదు. సో ఈ అడ్వాంటేజ్ యూజ్ చేసుకుని డైలీ 2 ఫుల్ బాటిల్ మందు అయిపోతాయి. బ్రాండ్స్ లైక్ బూమ్ బూమ్, ప్రెసిడెంట్స్ మెడల్, గవర్నర్స్ చాయిస్, వరల్డ్ కప్, రీసెంట్లీ అన్ని స్టాక్ ఉన్నాయి. మీరు భయ అయిపోయినాయి లేదు, అన్ని స్టాక్ పెట్టుకున్నా. ఐ లవ్ దెమ్ సో మచ్. అంతా మంది అవుతాను అనమాట. మీ అందరూ స్టఫ్ తీసుకుంటారా? స్టఫ్ చెక్ 65 అవి తీసుకుంటే చిప్స్ అవన్నీ కావు. నేను గోడ నాకేస్తాను. 7 GB ఉందని కానీ నన్ను చూసి పెట్టిరు. బ్రో నేను ఇంటికి పోయినా మమ్మీ వాసన చూసి ఏంద్రా ఈ వాసన ఏంద్రా వచ్చి మమ్మీ చిల్ దీన్ని మౌత్ ఫ్రెషనర్ అంటారు, తీసుకుంటే మంచిది. మై మామ్ ఇస్ లైక్ నేను కూడా విన్నా బిడ్డ మౌత్ ఫ్రెషనర్ మంచిదంట, డైలీ తీసుకో అని చెప్పింది. అప్పుడు డైలీ మంది ఆడడం స్టార్ట్ చేసాను. ఓ రోజు మంది ఎక్కువైపోయింది, నడవడం రావట్లేదు, ఊక్కుంటూ పోతున్నా, తూలుకుంటూ పోతున్నా. మమ్మీ ఏం అట్ట నడుస్తున్నావు, ఊగుతున్నావు ఏందా అని నేను చెప్పిన. మమ్మీ మౌత్ ఫ్రెషనర్ ఓవర్డోస్ అయిపోయింది, అందుకని వట్టిగా వచ్చింది, తల తిరుగుతుంది. మామూలుగా అయితే ఏమనాలి, మందు బంద్ చేయరా బాడకం అనాలి. మై మామ్ ఈజ్ లైక్ బ్రాండ్ చేంజ్ చేయకు బేటా, బ్రాండ్ చేంజ్ చేసి ఇట్లా అవుతుందంట. ఓకే మమ్మీ మాట వినాలి. అప్పటి నుంచి ఒకటే బ్రాండ్ బూమ్ బూమ్. ఒకరోజు మా తమ్ముడు మంది అవ్వచ్చు, నేను వాసన చూసిన. ఏంద్రా ఈ వాసన ఏంద్రా నేను వాడు మౌత్ ఫ్రెషనర్. నేను అడిగిన ఏ బ్రాండ్ అని అడిగిన, అంటాడు బూమ్ బూమ్. దాని తర్వాత ఇద్దరం కలిసి బూమ్ బూమ్, సెపరేట్లీ, ఇండివిజువల్లీ, నాట్ టుగెదర్. ఆంధ్ర బూమ్ బూమ్ టు బి స్పెసిఫిక్, నాట్ థాయిలాండ్ బూమ్ బూమ్. ఓకే ప్లీజ్. బూమ్ బూమ్ అన్న తమ్ముడు, నో డోంట్ గో దేర్, ఐఎమ్ స్ట్రైట్. కొన్ని రోజులు ఇట్లా చేసిన తర్వాత ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు దిస్ మ్యాజికల్ హర్బ్ కాల్డ్ గంజాయి. స్టోనర్స్ ఇన్ ద హౌస్, కీప్ క్వైట్. నేను కొడతా బ్రో, కావాలా బ్రో? వద్దు గంజా ఇస్ అ వెరీ డిఫరెంట్ తెలుసా, మ్యాజికల్, క్రేజీ ఉంటుంది తెలుసా. అది కొట్టేప్పుడు మొత్తం స్లో అయిపోతుంది, స్లో. ప్రతి ఒక్కటి ఇండియా టైమ్ జోన్ తెలుసా మీ అందరికి, GMT + 5.5 hours, అక్కడ GMT - 5.5 hours. స్లోగా ఉంటుంది అంతా. ఇంక గంజా కొట్టి మా నాయనమ్మతో మాట్లాడుతుండే, నాయనమ్మ ఎట్లున్నావు, కూల్, తాత ఎట్లుండు, ఆసమ్. ట్విస్ట్ ఏంటంటే మా నాయనమ్మ చచ్చిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. గంజా కొడితే మా నాయనమ్మ కనపడుతుండే బ్రో. కూల్ తెలుసా, ఇద్దరం కలిసి చెమ్మ చెక్క అష్టాచమ్మ అన్న ఆటలు ఆడుతుండే. అయితే ఏంటంటే దయ్యం మన ఆమె, దయ్యాల గురించి డౌట్స్ క్లియర్ చేసుకుందామని నేను అడిగిన మా నాయనమ్మకి. నాయనమ్మ దయ్యాల కాలు వెనకకి తిరుగుంటే నిజమేనా అని అడిగిన. ఆమె చెప్పు తీసుకొని కొడతా కొడుక అన్న. నేను దయ్యాలు చెప్పులు వేసుకుంటా అని అడిగిన. దాని తర్వాత మా నాయనమ్మ కనిపించలే. రోజు 3 జాయింట్లు కొడుతున్నాం. రోజు అన్నం పెట్టి జాయింట్ కొట్టి ఇంటికి పోయినాం. మమ్మీ అన్నం పెట్టింది, అన్నం తింటున్నాం స్లోలీ విత్ ఎ స్మైల్ ఆన్ మై ఫేస్. కొట్టొచ్చినావా బ్రో? గంజాయి వచ్చిన వాళ్ళకి జోకులు ముందే తెలుస్తాయంట. ఎనీహౌ లైక్ మా అమ్మ ఏంద్ర అంత మెల్ల తింటున్నావు, తింటుంటే ఎవడరా నవ్వేది అని చెప్పి నేను చెప్పిన. మమ్మీ స్మైల్ ఇస్ అ కర్వ్ దట్ సెట్స్ ఎవ్రీథింగ్ స్ట్రేట్ అన్కోట్ సందీప్ మహేశ్వరి చెప్పిన. మా మమ్మన్నది నీ 2 సబ్జెక్ట్ దింగిని. నోట్ ఆఫ్ స్మైల్ ఇస్ అ కర్వ్ దట్ సెట్స్ ఎవ్రీథింగ్ స్ట్రేట్. జాడు కట్ట తీసుకొని కొట్టిదా సార్, కొట్టి ఈ పెర్ర చేసింది. తర్వాత అంటే అరే నువ్వు ఫస్ట్ జనరేషన్ ఆల్కహాలిక్ కావచ్చు, ఫస్ట్ జనరేషన్ గంజాడి కాదు. మీ డాడీ కూడా గంజాయి కొట్టొచ్చి అబ్రహాం లింకన్ కొట్టేసి చెప్తుండే, నువ్వు సందీప్ మహేశ్వరి చెప్తావు.